సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం అందరూ కూడా ఫండమెంటల్ ఎనాలిసిస్ చూసుకోవాలి. ఒక కంపెనీలో మనము ఒక కంపెనీ గురించి దాని స్ట్రెంగ్త్ గురించి అర్థం చేసుకోవాలంటే ఫండమెంటల్ ఎనాలిసిస్ అంటాము. దానిలో చాలా రేషియోస్ ఉంటాయి. ఈపీఎస్ ఉంది, పిఈ రేషియో ఉంది, అలాగే గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఉంటుంది. ఇవన్నిట్లో ఏది మనం ఎలా చూడాలి అనేది మనకి ఒక స్టాండర్డ్ ఏంటనేది తెలియదు. అందువల్ల ఇప్పుడు సపోజ్ పిఈ మల్టిపుల్స్ ఉన్నాయి, 20 ఉందంటే బాగుంది అనుకుంటాం. ఒక్కోసారి ఇండస్ట్రీ పిఈ ఇప్పుడు మామూలు సెక్టర్ పిఈ తీసుకుంటే 80, 90 ఉంటుంది. సో పిఈ మళ్ళీ అక్కడ ఏమవుతుంది, పిఈ రేషియో వేరియబుల్ అవుతూ ఉంటాయి అంటారు. మరి ఇప్పుడు మనం స్టాండర్డ్గా ఏది తీసుకోవాలి, ఎంత రేషియో ఉంటే ఒక కంపెనీ స్ట్రాంగ్ అనుకుంటాం. ఈ విషయాలన్నిటికీ చెప్పాలి అంటే మనకి ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ గురు వారెన్ బఫెట్ గారు చెప్పిన స్పీచ్లోంచి మనం కొన్ని పాయింట్లు అనేవి, ఒక కంపెనీని ఆయన ఎలా ప్రిఫర్ చేస్తున్నారు, స్టాండర్డ్ ఏది చూస్తారు అనేది మనం కూడా చూస్తే ఆయన్ని మనం ఫాలో అయితే ఆయనలాగా మనం కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ డెవలప్ చేసుకోవచ్చు. సో ఆయన చెప్పిన వాటిల్లో ఏమేమి ఉన్నాయనేది మీకు ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తున్నాను. ఫస్ట్, గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ 40% కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉన్న కంపెనీని సెలెక్ట్ చేసుకోండి అంటున్నారు. సో క్వార్టర్లీ ఎవ్రీ కంపెనీ కూడా, ప్రతి కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ ఇస్తుంటాయి లేదా యాన్యువల్ రిజల్ట్స్ ఇస్తుంటాయి. ఇప్పుడు ఆ కంపెనీలో గ్రాస్ ప్రాఫిట్ అంటే సేల్స్లోంచి ఎక్స్పెన్సెస్ తీసేస్తే వచ్చే ప్రాఫిట్ని గ్రాస్ ప్రాఫిట్ అంటాం. అది 40% ఉండేటట్టు చూసుకోండి అంటున్నారు. రెండోది, రిటర్న్ ఆన్ ఈక్విటీ మినిమం 15% కానీ అంతకన్నా ఎక్కువగా ఉంటే కానీ ఆ కంపెనీ స్టాండర్డ్ అనుకోవచ్చు. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే టోటల్ ప్రాఫిట్స్ డివైడెడ్ బై షేర్ హోల్డర్స్ ఈక్విటీ, అది ఫార్ములా. అంటే ఇప్పుడు ఒక సంవత్సరంలో షేర్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తే దాని నుంచి ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది ROE అంటాం, రిటర్న్ ఆన్ ఈక్విటీ. అది 15% ఉంటే ఆ కంపెనీ స్ట్రాంగ్గానే ఉంది, ఆ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ మనం చేసుకోవచ్చు అనేది ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ. నెక్స్ట్, పర్సిస్టెంట్ గ్రోత్ ఎర్నింగ్స్ పర్ షేర్. ఇప్పుడు గ్రోయింగ్ ఎర్నింగ్ ఈపీఎస్ అనేది ఇక్కడే కొంచెం ఈ ఎర్నింగ్ పర్ షేర్ అంటే ఎర్నింగ్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్, అవుట్ స్టాండింగ్ షేర్స్ అంటాము. అయితే ఇదేమవ్వాలి అంటే కంటిన్యూగా గ్రో అవుతూ ఉండాలి అంటున్నారు. అంటే ఎవ్రీ క్వార్టర్ ఈపీఎస్ పెరుగుతూ ఉండాలి. లాస్ట్ క్వార్టర్ 20 ఉందనుకోండి, ఈ క్వార్టర్ 22 or 23 అలా ఉండాలి. అలాగే లాస్ట్ ఇయర్ 20 ఉంటే ఈ ఇయర్ 22, 23 అలా ఉండాలి. అలా పెట్టుకుంటే ఈ ఈపీఎస్ అనేది పర్సంటేజ్ గ్రోత్లో కనపడాలి మనకి. నెక్స్ట్, డెబిట్ టు ఈక్విటీ రేషియో లో ఉండాలి అంటున్నారు. అంటే డెబిట్ అప్పు, అలాగే ఈక్విటీ ఆస్తి. అంటే ఇప్పుడు కంపెనీస్ ఏం చేస్తున్నాయి, షార్ట్ టర్మ్ లోన్స్ కానీ లేకపోతే లాంగ్ టర్మ్ లోన్స్ కానీ తీసుకుంటూ ఉంటాయి. ఆ డెబిట్స్ పేమెంట్ చేసే పరిస్థితి ఉందా, ఆ అప్పు అంతా కూడా ఈ షేర్కి కంపెనీ రన్ చేయడానికి మనం ఐపీఓలో కంపెనీకి మనీ ఇస్తాము, ఆ మనీ కన్నా దాన్ని షేర్ హోల్డింగ్ అంటాం. సో ఆ షేర్ హోల్డింగ్లో చూసుకుంటే అప్పు డివైడెడ్ బై షేర్ హోల్డింగ్ ఈజ్ ఈక్వల్ టు తక్కువ 1 కన్నా తక్కువ ఉంటే, అంటే ఏంటి, ఈ అప్పులకి ఆస్తులకి రిలేషన్ 1 ఉందనుకోండి, ఈక్వల్గా మ్యాచ్ అవుతుంది. ఎప్పుడైతే అప్పు ఎక్కువ ఉంది, ఆస్తి తక్కువ ఉందంటే ఆ కంపెనీకి జనరల్గానే ప్రాబ్లం కదా. సో డెబిట్ టు ఈక్విటీ అంటే డెబిట్ ఎక్కువ ఉంటే కంపెనీ ప్రాబ్లంలో ఉంది. అలాగే కొన్ని డెబిట్స్ పాజిటివ్ ఉంటాయి, కొన్ని డెబిట్స్ నెగిటివ్ ఉంటాయి. ఆ డెబిట్ ఈక్విటీ రేషియో అనేది ఒకటి లో ఉంటే సేఫ్టీ అన్నట్టు. తర్వాత చూసుకుంటే ఎడిక్వేట్ క్యాష్ ఫ్లో ఉండాలి. కొన్ని కంపెనీలకి ఏంటంటే క్యాష్ ఫ్లో అనేది ఎడికేట్గా ఉందా అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్, దాన్నే మనం కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్ అంటాం. కరెంట్ లైబిలిటీస్ని మ్యాచ్ చేసేటట్టు కరెంట్ అసెట్స్ కనుక ఉంటే, అంటే సేల్ అవ్వగానే పేమెంట్స్ వస్తున్నాయా,
కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి, కంపెనీస్ సైట్ ఎక్కువ ఇస్తాయి. మనకి ప్రొడక్షన్ అంతా కూడా వేర్ హౌసెస్లోను తర్వాత షాప్స్లోని పెడతారు, కానీ సేల్ అవుతున్నాయా లేదా అనేది చూసుకోరు. ఓన్లీ ప్రొడక్ట్ని ఫోర్స్ చేసి ఫ్లో చేస్తున్నారు, కానీ పేమెంట్స్ రిసీవబుల్ వస్తున్నాయా లేదా అనేది చూసుకోవాలి. సో అడిక్వేట్ క్యాష్ ఫ్లో అనేది కావాలి. అలాగే స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ కావాలి. బ్యాలెన్స్ షీట్ స్ట్రాంగ్ అని ఎప్పుడు అంటామంటే ఈ లయబిలిటీస్ అసెట్స్ మ్యాచ్ అవుతున్నాయా, అలాగే ఇప్పుడు తీసుకున్న అప్పులతో ఏం చేస్తున్నారు, అసెట్స్ బై చేస్తున్నారా, లేకపోతే ఇన్వెంటరీకి ఇన్వెస్ట్ చేస్తున్నారా, లేకపోతే ఫినిష్డ్ గూడ్స్ ఏ స్టేజ్లో ఉంది అనేది చూడాలి. సో దట్ ఈస్ ద స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్. అలాగే నెక్స్ట్ మేజర్ పాయింట్ హిస్టరీ ఆఫ్ డివిడెండ్ పేమెంట్స్. డివిడెండ్ అనేది ఒక కంపెనీ గౌరవప్రదంగా సంపాదిస్తుంది అని అనటానికి నిదర్శనం ఏంటంటే, మంచి ప్రాఫిట్ సంపాదిస్తుంది అనటానికి ఒకే ఒక్క నిదర్శనం డివిడెండ్ కంటిన్యూగా ఇస్తున్నాయా. అంటే మనం ఆర్టిఫిషియల్గా బ్యాలెన్స్ షీట్ కానీ ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ కానీ ఒక కంపెనీ ఎంతైనా పెట్టుకోవచ్చు, కానీ ఆ కంపెనీ నిజంగా ఆ అమౌంట్ సంపాదించిందా, ఆ ప్రాఫిట్ వచ్చిందా అని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే డివిడెండ్స్ ఇవ్వటం. ఎప్పుడైతే డివిడెండ్స్ ఇస్తున్నారో ఆ కంపెనీలో స్టాండర్డ్ ఉంది అని, ఆ డివిడెండ్ ఈల్డ్ కానీ ఆ డివిడెండ్ పేఅవుట్ కానీ చూసుకోవాలి. తర్వాత మేనేజ్మెంట్ టీమ్ హానెస్ట్గా ఉందా, కాంపిటెంట్గా ఉందా, ఈ రెండు విషయాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరు మేనేజ్ చేస్తున్నారు, ఆ గ్రూప్ యొక్క కల్చర్ ఏంటి, ఆ గ్రూప్లో ఎంప్లాయీస్ ఎలా ఉంటారు, హెరాస్మెంట్ ఉంటుందా, హెల్తీ కల్చర్ ఉందా అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆ బిజినెస్ గురించి ఈజీగా అర్థం చేసుకోగలమా లేదా. కొన్ని బిజినెస్లు ఉంటాయి చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి, కొన్ని బిజినెస్లు చాలా సింపుల్గా ఉంటాయి. సో ఒక బిజినెస్ని మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే మనం దాన్ని అర్థం చేసుకోగలమా, దాన్ని ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయగలమా, అంత సింపుల్గా కనుక ఉంటే ఆ బిజినెస్ స్ట్రాంగ్ ఉన్నట్టు. అలాగే ఏ బిజినెస్ దట్ ఈస్ నాట్ సైక్లికల్ బిజినెస్లు ఎక్కువ వర్కౌట్ అవ్వవు. ఇప్పుడు సపోజ్ వోల్టాస్ కానీ హ్యావెల్స్ కానీ ఈ కంపెనీలు అనుకోండి, సమ్మర్లో ఏసీ డిమాండ్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఓన్లీ సమ్మర్లో సేల్స్ ఉంటాయి. కొన్ని కంపెనీలు ఉంటాయి ఫెర్టిలైజర్స్, ఇవన్నీ కూడా ఈవెన్ సీడ్స్, ఇవన్నీ కూడా వింటర్లో ఆ టైంలోనే ఉంటాయి. సో రెగ్యులర్గా 365 days సేల్స్ ఉండేవి ఏంటి, అలాంటివి చూసుకుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి బాగుంటాయి. అలాగే ఒక బిజినెస్ గ్రోత్ పొటెన్షియల్ ఉండి అండర్ వాల్యూడ్ కనుక ఉంటే అది చాలా బెస్ట్ అనేది అలా అర్థమవుతుంది. ఇప్పుడు రాకేష్ జుంజున్వాలా గారు ఉన్నారు, టైటాన్ వచ్చిన రోజున ఆయన ఆ బిజినెస్ని అర్థం చేసుకున్నారు, బట్ అది అండర్ వాల్యూ ₹4 ₹10 ఉంది. అందరూ కూడా అది పెద్ద ఆర్గనైజ్డ్ సెక్టర్ కాదు గోల్డ్ అనేది అని అన్నా కూడా ఆయనలో ఆ విజన్ చూశారు కాబట్టి వాళ్ళు దానిలో ఇన్వెస్ట్ చేసి కోట్లు సంపాదించారు. అలాగే మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే కంపెనీ అండర్ వాల్యూడ్ కనుక ఉండి హై పొటెన్షియల్ గ్రోత్ ఉంటే మంచి సస్టైన్ అవుతాం. థ్యాంక్ యూ అండి, నమస్తే.